విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు, అంతేకాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి దాడి జరగడం ఏ విధంగా భావిస్తారనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గుడివాడ మరి స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ పాలనలో ఎటువంటి ఉపాధి దొరికింది, అసలు నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఏంటి పరిస్థితి? ఉద్యోగాలు ఎందుకు లేవండి? ఉద్యోగాలు ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు. యువతకి ఇస్తున్నారు, మహిళలకి ఇస్తున్నారు, వృద్ధులకి ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. కాదు బయట చెప్పుకోవడం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఏదో బురద చల్లడానికి వాళ్ళకి అది లేదు, రైతులకి ఇది లేదు, సైకిల్ పోవాలి సైకిల్ రావాలని ఇది నినాదం తప్ప చేసేది ఏం లేదు. వాళ్ళు జాబ్ కావాలంటే మళ్ళీ బాబు కావాలని మళ్ళీ నినాదం మళ్ళీ తీసుకొచ్చారు. 2014 వచ్చారుగా, 2014 నుంచి 19 దాకా ఉన్నారు. అప్పుడు ఏమైనా వచ్చినాయా? మళ్ళీ ఇప్పుడు ఎవరు నమ్ముతారండి? నమ్మరుగా. ఇప్పుడు ఒకసారి చూశారు, నమ్మరు కాబట్టి 2019 ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ 24 కూడా సీఎం అయితే రెడీగా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటున్నాడు. అంతా ఒకటిదేనండి. ఇప్పుడు మీ ఇంటర్ చదివా, నాకు 2000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. 2018లో పెట్టా, నాకు రాలేదు. మళ్ళీ 2019లో దిగే ముందులో మీ ఇస్తా 2000 కాదు 3000 చేసి ఇస్తాను అంటే ఎవరు వేస్తారండి ఓటు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, నీకు అందరికి అమ్మ ఒడి కానుంచి అన్ని ఇస్తాను అన్నారు. ఆడవాళ్ళకి, పేద మహిళలకి, ఇళ్ల స్థలం లేని వాళ్ళని మొత్తం ఇస్తున్నారు. మా ఊర్లో దగ్గర 600 గడప ఉంది. ఎవరికైనా సరే పథకం రానంటోళ్ళు లేరు. అర్హత ఉన్న ప్రతి ఊరికి పథకాలు గ్యారెంటీకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, దీన్ని అంతమొందించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చా అంటున్నాడు. ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? పీకే పవన్ కళ్యాణ్. ఆయన ఉద్దేశంలో ఆయన సీఎం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు దిగజారాలి అంటుంది తప్ప ఆయన 24 నుంచి 19 కాదు 17 జారింది ఆయన. ఆయన దిగజారిపోయి 17 లాస్ట్కి 10కి వస్తారు చూడండి సీట్లు. ఆ 10 కూడా వీళ్ళు వైఎస్ఆర్లో వాడినారు, టీడీపీలో వాడిస్తారు. వాళ్ళు జనసేన వాళ్ళు ఆడ నిలబడ్డా సరే వైఎస్ఆర్లతో సంబంధం లేదు, టీడీపీలో ఆడగొడతారు వాళ్ళని. అది పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో వంగవీటి గేద మీద కూడా వాళ్ళతో కూడా కాదు, ఆ టీడీపీలో వర్మ గారి మనుషులే వాడగొడతారు. వర్మ చేతిలో పెట్టాడంట ఆయన విజయాన్ని. వర్మ చేతిలో అదేనండి. ఇప్పుడు 21 మంది పోటీ చేస్తున్నారు, నువ్వు గెలిపిస్తావని పాపం వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడు, ఈయనేమో ఇంకోళ్ళ చేతులు పెట్టాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అదే అట్లా మన లోకేష్ గారు అట్లా సంక్రాంతి అప్పుడు మా పవన్ అన్న ఉన్నంత వరకు నాకు ఎవరు ఏ అన్న పవన్ అన్న ఉందో నాకు ఎవరు వేయలేదని. ఒక షాట్ ఓడిపోయినోడికి 2 షాట్లు ఓడిపోయినోడు అండ ఎట్ట వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఈయన ఒక షాట్ ఓడిపోయిండు, ఈయన 2 షాట్లు ఓడిపోయినోడికి అండ కావాలంట. అసలు ఏమి లేడు అంట, అసలు ఏమి లేడు. ఏమైనా ఒక షాట్ ఓడిపోయినా 2 షాట్లు ఓడిపోయిండు ఆయన అన్న అంట. ఆయన గెలవలేక వర్మ గారిని పట్టుకొని బతిలాడుకొని చోట ఓడిపోయినాడు తక్కువ, 2 చోట్ల ఓడిపోయినాడు ఎక్కువ, అలా ఉందేమో. అది అలా ఉంది వాళ్ళది. ఏంటి ఎలా ఉన్న పరిస్థితి రేపు పొద్దున ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎన్నికలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. 1 సైడ్ అయిపోయింది, 175. అది ఎంపీలు వచ్చేసి 25కి 25 వస్తాయి. లోకేష్ అంటున్నాడు ఇక్కడ కొడాలి నాని గుడివాడలో, గన్నవరంలో వంశీని ఓడిస్తాను, వాళ్ళ బట్ట ఇప్పి పోపిస్తాను అంటున్నాడు. మా ఊళ్ళో చాలా మంది చిన్నపిల్లలు పోసుకోవట్లేదు, మరి వచ్చి పోపిమనండి. చిన్నపిల్లలు చాలా మంది ప్యాస్కి వెళ్తారు బయటికి. 24 తర్వాత వచ్చి చేయమని చెప్పండి. మరి అదే వాళ్ళు చేసేది. మరి వాళ్ళకి బాగా పసుపు అంటే బాగా ఆశగా పసుపు కలర్ అంటే మరి ఆ ఉద్దేశంతో రెడ్ బుక్ లో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయంట. ఉంటాయంట, వాళ్ళ 2 పేర్లు ఉన్నాయి, కొడవల నాని వంశీ పేర్లు ఉన్నాయంట. గెలవాలి కండి ముందల. వాళ్ళు ఏదో అరుచుకుంటూ వెళ్తారు, రెడ్ బుక్ లో రాసుకున్నా పచ్చ బుక్ లో రాసుకున్నా అంటాడు. ఈయనేమో ఏం చెప్తారు, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీరు గెలిపిస్తే తప్ప నేను మళ్ళీ సీఎం గా అర్హత లేదు అని అంటాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను పిఠాపురంలో పుట్టా, గుడివాడలో పుట్టా, తెనాల్లో పుట్టా అంటాడు. ఆయన క్లారిటీ చెప్పడు. ఎన్నిసార్లు చెప్పేది, ఒకసారి 12వ తరగతి పాస్ అంటాడు, ఒకసారి 10th ఫెయిల్ అంటాడు, ఒకసారి కాకినాడ అంటాడు, ఒకసారి నెల్లూరు అంటాడు. గాజువాక భీమవరం పోయింది, అది పోయి మళ్ళీ పిఠాపురంలో వర్మ గారు ఎట్టగొట్ట ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాడికి వెళ్ళి పొలాలు పెట్టిండు. ఇప్పుడు పిఠాపురంలో అంటావు, ఇప్పుడు గాజువాక భీమవరం కాక ఇప్పుడు పిఠాపురం ఆడ ఓడిపోతారు మళ్ళీ. కానీ వర్మ చాలా ఆశ్చర్యంగా చూసాడు. ఎట్లా నా విజయం నీ చేతిలో పెడతానండేసరికి నా విచిత్రంగా చూశాడు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అనవసరం అండి. మనం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు మీ కుటుంబం మా ఫ్యామిలీని ఎంత ఇచ్చిందని అన్ని సార్లు తిట్టిండు. ఏది పాస్ పైన లడ్లు ఇచ్చినట్టు 4 లడ్లు ఇచ్చారు బీజేపీలు అన్నారు. ఇప్పుడు ఆ బీజేపీని తీసుకొని ఢిల్లీ వెళ్ళి అటు ఇటు తిరిగిండు, వారాహయాత్ర వేసుకొని 10 రోజులు అటు ఇటు తిరిగిండు. ఈ 24 సీట్ల కోసం మళ్ళీ దానికి వారాహయాత్ర, మళ్ళీ వెనకాల ఫ్యాన్స్ గోళ, మళ్ళీ మేము శబ్దం అని మళ్ళీ బ్యానర్లు పెట్టడం. మాకు మీ గుడివాడలో ఉమ్మడి అభ్యర్థి
వెనిగళ్ల రాము పోటీ చేస్తున్నాడు. ఏంటి పరిస్థితి ఏంటి? ఎన్ఆర్ఐ అతను. ఆయన ఏ ఏరా అయినా సరే కొడలాని అడ్డ, గుడివాడ గడ్డ కొడలాని అడ్డ. మీకు మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు జగన్. జగన్ దించడమే నా లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. నేను ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం అంటున్నాడు చంద్రబాబు. ఎవరు గెలుస్తారు? జగన్ గారిని సీఎం పదవి నుండి దింపడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దిగజాడు రాజకీయాలు బాగా చేస్తాడు. అతనికి ఇచ్చే ఫస్ట్ 24 సీట్ల నుండి 21 కోల్పోయాడు. ఇంకా అతను చంద్రబాబు గారు చెప్పినట్టు ఇతను నడుపుకుంటున్నాడు తప్ప ఇతనున్న కార్యకర్తల్ని కించపరిచి చేసుకునే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు గారికి ఎంతవరకు ప్యాకేజీకి అమ్ముడుపోతున్నాడు తప్ప ఇతను చేసిన రాజకీయం లేదు. ఇతను పిఠాపురంలోనే వర్మ గారి చేతిలో పెట్టేశాడంటే ఇతను పార్టీ నడుపుతాడా అన్న ఒక అధ్యక్షుడు ఏదో పార్టీ నడుపుతారని అది కార్యకర్తలే రాజీనామాలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. నిన్నగాక మన విజయవాడ పశ్చిమలో పోతిన మహేష్ గారు రాజీనామా చేశారు. ఇంకా చాలా మంది చేస్తారు. ఈ నామినేషన్ వేసే లోపల ఆ జనసేన కార్యకర్త అనేవాడు ఒక్కడ కూడా ఉండడు. అది అసలు అంటే 21 మంది పోటీ చేశారు. ఈయన విజయం చేసుకుని అడ్డు పెట్టాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 20 మంది పరిస్థితి 20 మంది పరిస్థితి ఏముందండి? వాళ్ళు కూడా ఎవరు ఉంటే వాళ్ళ చేతిలో పెట్టడమే, పక్కవాడి చేతిలో పెట్టడం. వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు ఆట బొమ్మలు ప్లే గేమ్ వీడియో గేమ్ ఆడతాం కదా, రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే. వాళ్ళు ఓన్లీ యాక్షన్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎండలో మండిపోతున్నాయి, బగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు చాలా 40 డిగ్రీల పైన అవుతున్నాయి. ఒకరోజు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే జ్వరం అవుతుంది. ఏంటి పరిస్థితి? ఒకరోజు ప్రచారం చేసి 5 రోజులు ఇంట్లో కొనుక్కుంటున్నాడండి. మళ్ళీ తర్వాత టుమారో షెడ్యూల్ అంటారు. మళ్ళీ సాయంత్రాన్ని రాత్రి 8 గంటలకి పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది తెలియదు, ఎవరికి ఆగింది. తెనాలి వెళ్ళట్లేదు, నాదెండ్ల గారు మనోహరది ఆగిపోయింది. నీ జ్వరం వచ్చి నీ జ్వరం ఒకరోజు యాత్రకే నువ్వు జ్వరం వచ్చినట్టే నువ్వు పిఠాపురంలో ఎమ్మెల్యే గెలిచి అక్కడ ప్రజలు ఏం చేస్తావు చెప్పండి? ప్రజలు అసలు నమ్మే పరిస్థితి ఒక్కరు కూడా నమ్మరండి. పిఠాపురం గడ్డ, వంగ గీత అడ్డ. మామూలుగా మనం అందరం చూస్తాం, అంటే నాయకులు వచ్చి ఓట్లు అడగటం, నాకు ఓటు వేయండి, నా పాలన చూడండి, లేకపోతే నేను గెలవబోతున్నాను, నా పాలన చూడండి అంటారు. కానీ పవన్ కళ్యాణ్ వెరైటీగా నన్ను గెలిపించండి అడుగుతాం కాదు, అర్థిస్తున్నా అంటాడు. ఆయన అర్థించినా గర్దించినా కాలు తలకాయ కింద పెట్టి కాలు పైకి ఎత్తిన ఆయన చేసేది ఏం లేదు, శూన్యం. ఏ నియోజకవర్గం మీద? మా తిరువూరు. తిరువూరులో విచిత్రమైన పోటీ జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా స్థానికులు ఎవరు లేరు. అక్కడ స్థానికేతరులే వచ్చి పోటీ చేస్తున్నారు. అక్కడ వాళ్లే గెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మొదటిసారిగా నల్లగట్ల స్వామిదాసు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాడు, పోటీ చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, టీడీపీ తరఫున మరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఎట్లా ఉంది పరిస్థితి? తిరువూరు నియోజకవర్గం వచ్చి వైసీపీ అడ్డానండి. నన్ను పెట్టినా, మీరు పెట్టినా, ఇంకోటి పక్కన పెట్టినా క్యాండిడేట్లు చూసుకోరు. పైన జగన్మోహన్ రెడ్డి గారు చూసి తిరువూరు అనేది పక్కా వైసీపీ. గుడివాడ అడ్డా అట్ట, తిరువూరు అడ్డా అంతే. ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్ పాలన చూశారు మీరు. గతంలో మనం 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసాం. ఈ రెండింటి పాలనలో ఏది బాగుందంటే ఏం చెప్తారు? ఏది బాగుందంటే ఏం చెప్తామంటే ధాన్యం రేటు మంచి మద్దతు ధర మంచి రేటు ఇచ్చారు, రైతులకు అనుకూలంగా ఉంది. ఏంటి రైతు భరోసా ఇచ్చాడు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని బాగుంది. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు? ఇంకా సచివాలయం ఉందండి, రైతు భరోసా కేంద్రం ఉంది, విలేజ్ క్లినిక్ ఉందా? ఉంది. నాడు నేడు ద్వారా బాగుపడిన బడి ఉందా? ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏంది జగన్ పాలన అభివృద్ధి లేదంటారు? అది ఎవరో చెప్పింది చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. ఎవరో గిట్టిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏది ఇదే వాళ్ళు చూసుకుంటానండి. తిన్నదారి ఎవరో మర్చిపోరు. ఏమండి, ప్రతి ఒక్కరికి ప్రతి రైతాంగం వచ్చింది, ప్రతి అందరికీ ఉంది, ఏం రాంది ఏదీ లేదు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, నాకు అయితే రైతు భరోసా వచ్చింది. నాకు ధాన్యం విషయంలోనే నంబర్ 1 90% 1640 రూపాయలు ఇచ్చిన దాత జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు అంటాడు వెనక్కి తీసిపోయాడు, 30 సంవత్సరాలు వెనక్కి తీసిపోయాడు రాష్ట్రం. 30 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇప్పటికే వెనకెళ్ళిపోయింది, ముందుకెళ్ళిపోతుంది. ఇంకా ఎంత రైతుకి ఎంత మేలు చేశాడు మహానుభావుడు. పవన్ కళ్యాణ్ అంటే రాక్షస పాలన అంటాడు. ఏంటి ఆయన వల్ల ఏమవుద్దండి? ఆయన వల్ల ఏమవుతుంది సార్? బొమ్మల రాము చేసినాడా? అలా కాదు. పరిపాలన అంటే, విధానం అంటే ముక్కుసూటిగా ఉండాలి. వడతా తప్ప మాటలు మాట్లాడకూడదు, ముక్కుసూటిగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్టే ఉంది. ఆ రోజు ఏ మాట చెప్పాడు, ఈ రోజు అయ్యే పథకాలు ఇస్తున్నాడు. ఏంటి అందరికీ అందిని, అందిన పథకం ఏదీ లేదు. రైతు భరోసా అందింది, అమ్మఒడి అందింది. ధాన్యం విషయంలో మాట నంబర్ 1. నేను రైతునే. ఒక 30 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనని అంతం చేస్తామని ఇద్దరు అంటున్నారు, చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్. ఎన్ని అనుకుంటే సుఖం ఉందండి, జరిగే చూసుకోవాలి. అసలు 75
175 175 వీళ్ళు కూడా ఎవరు లేరు వేస్తారా ఎక్కడ రాజీ పడే పని లేదు బంపర్ మెజార్టీతో 5వ గెలవబోతున్నాడు గుడివాడ తప్పకుండా బంపర్ మెజార్టీతో తప్పకుండా కొడాలి రాణి అంటే కొడాలి రాణియే ఇప్పుడు 20 సార్లు అయింది 20 సంవత్సరాలు ఇంకో 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు తిరిగిలేదు నాని గారికి కొట్టిన పిండి గుడివాడ ఆయన్ని ఎవరు ఎదురు చెప్పేది లేదు ఆయనకి ఓటు అయిన నాదులు లేడు ఈసారి నేను ఓడించడానికి వచ్చానని వెనుగల రామ అంటున్నాడు ఆయన బలాన్ని చూసుకుంటే మా బలం మాది అంతే జనం అంతా మా వైపు ఉన్నారు ఏదో మాది ఇది మాకు మేము చేసాం ఓటు అడగట్లా వేయమన్నాం మేము మంచి చేస్తే ఓటేయండి లేకపోతే వద్దు సంపద సృష్టించి పేదవాళ్ళని కోటేశ్వరులు చేస్తా అన్నాడు ఏమండి అందరూ వాళ్ళే తిరగాల మాలని పక్క పొడికి మేము బండేసి తిరగకూడదా నువ్వు వాళ్ళ దగ్గర జీతాలు కొండాలా వాళ్ళ దగ్గర పల్లెదనం చేయాలా మాకు వ్యవసాయం చేసుకోకూడదా మేము రైతు అవ్వకూడదా మా నెలలో పల్లెదనం చేయాలా మేము 2 గేదెలు మేపుకున్నా మా అన్నోడు 10,000 ఇచ్చాడు 2 గేదెలు కొనుక్కున్నా మేపుకున్నా పాల కేంద్రం పెట్టారు పాలు పోసుకుంటున్నా ఇంకేం కావాలి అప్పుడు నడిచేవాడికి సైకిల్ కావాలి తనవాడికి ఇది కావాలి చెప్పులు కావాలా ఖాళీ చెప్పులు చాలు ఏం కావాలి ఇప్పుడు గుడికి లేనివాడు చెట్టు నేడు చాలు అది కూడా లేని వాడిని కూడా అంతవరకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన చూసి ఓటేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఓటేసే అవకాశం ఉందా ప్రజలు పక్కా నువ్వు చెప్తావు మా ఊరు చెప్తావు మా కొడాలి గారు 1,00,000 మెజార్టీతో లోకేష్ అన్నాడు నాకు రెడ్ బుక్ ఉంది ఇదిగో వీళ్ళ పేర్లన్నీ దాంట్లో రాసుకున్నా అన్నాడు కొడాలి నాని పేరు ఉందంట నాని పేరు ఉందంట జగన్మోహన్ రెడ్డి 2014 ఓడిపోయాడు అప్పుడు ఏం చేశారా ఇప్పుడు గెలిచాడు ఇప్పుడు గెలుస్తాడు మళ్ళీ ఇంకోసారి గెలుస్తాడు మళ్ళీ గెలుస్తాడు ఆ రెడ్ బుక్ కాదు పసుపు బుక్ లో పెట్టుకోమని ఇబ్బంది అయితే మాకేం లేదు మా పక్కన డబ్బు లేదు పేదవాడు పార్టీది పేదవాడు ఓటేస్తే గెలుస్తాడు ఆడు డబ్బు నేను అహంకారం చూపిస్తాను అనుకో ఆడకన్నా ఎక్కువ మాడగలుగుతాం మాకు వచ్చు మేము కూడా ఒక అమ్మ నాన్నకే పుట్టాం ఆయన అట్ట పుట్టాం మేము కూడా అట్టగే పుట్టాం ఇబ్బంది ఏం లేదు ఆయన తొడగోసుకుంటాం మేము అడగే కోసుకుంటాం జగన్ అంటే ఇష్టం ఆయన అదే చంద్రబాబు క్యాపిటల్ కొడితే ఈ పార్టీ మన జగన్ అనే మానసిక ఒత్తిడి పెట్టేవాళ్ళు మా ఊరు నిజంగా తప్పు చేయలేదు కాబట్టి కొట్టారు కానీ సమరస్యంగా వచ్చాడు సమరస్యంగా చేశాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడా ఎవరిని ఇబ్బంది పెట్టలా ప్రశాంతంగా జరుగుతున్న బస్సు యాత్రలో విజయవాడలోనే ఎందుకు ఆ దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి అని ఎవరిని ఏమీ చేయలేరు మానసికంగా ఒత్తిడి పెడుతున్నారు ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఓటమి పాలు భయం వచ్చేసింది వాళ్ళకి ఒక్కొక్కడికి భయం వచ్చేసి ఏమి చేయలేగా చేస్తున్నారు జగన్ పాలన ఎలా ఉంది మీకు అందరికి నచ్చిందండి జగన్ పాలన ఎవరిని ఇబ్బంది పెట్టలే పేదవాడు అనేవాడిని ప్రతి ఒక్కరిని గొప్పగా బతికించింది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆగండి ప్రభుత్వం రాబోతుంది ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది వాళ్ళ అన్నం నుంచి ఏం చేశాడు ఆతరాన్ని దిగాడా వాళ్ళ అన్నం నుంచి జగన్మోహన్ మామూలుగా మనలో దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి కొడుకుని వాడేమీ చేయాల పేదవాళ్ళు పిల్లలు నా కొడుకు మన పేపర్లు వేసారుగా పిల్లలు తినేసారా లేదా మరి ఇంక మీరు ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో గుడివాడలో ఏం జరిగింది అభివృద్ధి బాగా అభివృద్ధి జరిగిందండి ఎవరో ఆయన మీద వారసుగా చెప్పేస్తున్నారు కానీ మాకు తెలుసు ఎంత జరిగిందో మాకు తెలుసు గుడివాడ ప్రజలకి మాకు తెలుసు ఎన్నో మాకు తెలుసు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు మళ్ళీ 2వ సీఎం కూడా ఆయనేనండి మేము గెలిపించుకుంటాం 170 సీట్లకి 170 సీట్లు వస్తాయండి వాలంటీర్లు చూసాం మనం వాలంటీర్లు కావాలా మనకు వాలంటీర్లు కావాలి వాలంటీర్లు వస్తేనే కదండి పొద్దున పట్ల ఇవాళ నేను జిఎంసీలో పనిచేస్తున్నా నాకు ఇవాళ 1వ తారీఖు కల్లా జీతం పడుతుంది అదే ఆయన ఏములో మాకు నెలకి జీతం పడదు మేము చెప్తున్నా వాస్తవంగా వాలంటీర్లు వద్దన్నాడు మళ్ళీ 10,000 ఇస్తా అన్నారు వాళ్ళకి ఎందుకండి ఆయన ఏదో చెప్తాడు గెలవాలంటే ఏదో వంద చెప్తాడు లేదు మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ 2వసారి మాకు 5వసారి కూడా పర్మనెంట్ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఇక్కడ అది పథకాలు తీసుకున్న వాళ్ళే పథకాలు ఎందుకు అనగా కొంతమంది అంటున్నారు ఏదో అలా అనుకుంటే చెప్పుకుంటారండి మాకు తెలియదు చెప్పుకుంటారు అదండి ఎవరి సంగతో మాకు సంబంధం లేదు మా గుడివాడలో కొడాలి నాని గారు 5వసారి ఎమ్మెల్యే అండి అవుతారండి కన్ఫర్మ్ ఆయన ఎమ్మెల్యే ఆయన క్యాటరింగ్ ఆయన ప్రాణం ఉన్నంతసేపు గుడివాడ
ఎమ్మెల్యే ఆయనేనండి. నియోజకవర్గంలో మళ్ళీ అత్యుత్తమైన మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్ని పథకాలండి, ఇల్లు లేని వాళ్ళకి పేదవాడికి ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి పెట్టాడు. సెంటున్నారా 5 లక్షల రూపాయల వాళ్ళ పోర్ట్ ఏరియా మాది. 5 లక్షలు 10 లక్షలు కూడా యాల్యూ చేస్తుంది భూమి మాది. మీకు మచిలీపట్నం పోర్ట్ వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి వల్లే అది ఆ నాన్నగారు హయాంలో ఆయన శంకుస్థాపన చేశాడు. వాళ్ళ తండ్రి గారి మాట నెరవేర్చాడు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి 3 పార్టీలు వస్తున్నాయి. ఏ పార్టీ గారు ఏమి చేయలేడు. ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. ఏంటి అభివృద్ధి జగన్ పాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసారు మీరు. ఏంటి జగన్ పాలన? 5 సంవత్సరాలు కాదన్న 3 సంవత్సరాలే. జగన్ చేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 3 సంవత్సరాలు చేశాడు. 3 సంవత్సరాల అభివృద్ధి చాలా ఉంది, చాలా జరిగింది కూడా. అది చాలా అభివృద్ధి జరిగింది. కానీ చాలా మంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు రాష్ట్రం. అభివృద్ధి లేదన్నది ఏదన్నా అభివృద్ధి లేదన్నది ఏది? చదువు ఉన్నది అభివృద్ధి కదా. చదువుకుంటే ఎంత ప్రయోజనం అవుతాడు. ఇప్పుడు నేను చిన్నప్పుడు కూడా చూస్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు హయాంలో మేము చదువుకున్నప్పుడు ఎవరు రూపాయి ఇచ్చిన వాడు లేడు. మేమేంటంటే ఓ పూట బడికి వెళ్ళి ఓ పూట చదువుకుని అది కూలి పని చేసుకున్నాం. ఇప్పుడు చదువుకుంటే ఇప్పుడు డబ్బులు ఇస్తా అంటారు. చదువుకుంటే డబ్బులు ఇస్తా అంటున్నాడు. 15,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు జగన్ ఒకరికే ఇస్తున్నాడు అమ్మఒడి, నేను 5-6 ఇస్తా అంటున్నాడు. అవన్నీ అంబక్ మాటలు అన్న, అంబక్ మాటలు అవన్నీ అబద్ధాలు. అసలు ఎవరు నమ్మదాకా అసలు వీల్లేదు. చంద్రబాబు నమ్మటానికి వీల్లేదు. అవన్నీ అబద్ధాల మాటలు. అది అబద్ధాల మాటలు. ఆగండి, మరొక 30 రోజులు ఆగండి. మా ప్రభుత్వం రాబోతుంది. 30 రోజులు కాదు కదా, వాళ్ళ జన్మెత్తినా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ నెక్స్ట్ టైంలో